ఓకే సార్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి హార్టికల్చర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్లో నేషనల్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతూ ఉంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ప్రతినిధులు వచ్చి 3 రోజుల పాటు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. ట్రైనింగ్ సెషను, అట్లాగే ఫీల్డ్ విజిట్స్, ఇక్కడ చేస్తున్నటువంటి కొత్త పొంగడాల అభివృద్ధి, వాటన్నిటి మీద కూడా వాళ్ళు శిక్షణ పొందనున్నారు. ఇది ఇజ్రాయెల్ దేశం యొక్క సహకారంతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు 2018లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు రాకముందు సాంప్రదాయ పంటలు మాత్రమే పండించేటటువంటి అవగాహన ఉన్న రైతులకి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డ్రిప్ కానీ, డ్రిప్ ఇరిగేషన్, ఇక్కడ రైతుల ఆదాయం 1 ఎకరా ఉన్నా, అరెకరా ఉన్నా కూడా వాళ్ళు అద్భుతంగా ఆదాయం పొందే విధంగా ఆ వెజిటేబుల్స్ని, ఫ్లవర్స్ని ఇక్కడి నుంచి బెంగళూరు కావచ్చు, దేశంలో వివిధ రాష్ట్రాలకు పంపే స్థాయికి ఇక్కడ రైతులు ఎదిగారంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విజన్తో ఇది జరిగిందని చెప్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు ఇక్కడ గ్రాఫ్టింగ్ టెక్నాలజీ తోటి కొత్త వంగడాలు సృష్టించి పంట దిగుబడి, వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా కూడా ఇక్కడ చేయటం జరుగుతోంది. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి మనకి వివిధ ప్రాంతాలకి రైతులకి ఆ శాప్లింగ్స్ అనేది పంపటం, తద్వారా వేరే ప్రాంతాలకు కూడా, కుప్పంలో కాదు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల రైతులకు కూడా సహాయ సహకారాలు ఈ సంస్థ అందిస్తూ ఉంది. మొన్నే ఒక 3 రోజుల క్రితం ప్రతిష్టాత్మకమైన స్కాచ్ అవార్డు అనేది మనకి సెంటర్కి రావటం జరిగింది. రేపు ఢిల్లీలో జరిగేటటువంటి కార్యక్రమంలో మనకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు దాన్ని తీసుకోబోతా ఉన్నారు. 3.5 కోటి పైచీలకు టర్నోవర్ అనేది ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా చేశారు. దాంట్లో రమారమి 1.5 కోటి పైచీలకు ఆదాయం ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా రావటం జరిగింది. దీన్ని బట్టే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు సంపద పెంచాలి, సంపద పంచాలని చెప్పేసి. ఈరోజు ఆ విధంగా రైతులకు ఉపయోగంతో పాటు ప్రభుత్వ పరంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి కూడా ఇంత రెవెన్యూ వచ్చే విధంగా ఆయన ఆ రోజు చేసినటువంటి ఆలోచన ఈరోజు ఈ విధంగా ఉపయోగపడుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ నేషనల్ కాన్ఫరెన్స్ కూడా 3 రోజుల పాటు డీడీ గారి ఆధ్వర్యంలో చాలా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. ఇక్రిసాట్ భాగస్వామ్యం కూడా ఈ సంస్థలో ఉండటం మేము చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు దీన్ని మరింత స్థాయికి తీసుకెళ్లే విధంగా కావాల్సిన చర్యలన్నీ తీసుకోవాలని సంబంధిత అధికారులని అందరినీ కూడా సూచనలు చేయడం జరిగింది. ఆయన సూచనలతోటి ఈ సెంటర్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేదానికి ఇక్కడ ఉన్న అధికారులు, నాయకులు అందరం కలిసి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు, ఆలోచన నెక్స్ట్ లెవెల్కి ఉంటుంది ఎప్పుడు ఆయనది. సో ఇక్కడ పండించేటటువంటి కూరగాయలని వివిధ దేశాలకి, వివిధ ప్రాంతాలకి పంపించే విధంగా కూడా ఆయన కార్గో విమానాశ్రయాన్ని 2019లో ఏర్పాటు చేయాలని చెప్పేసి ల్యాండ్ అక్విజిషన్ కానీ అన్నీ చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం రాకపోవటం వల్ల ఆ కార్యక్రమం ఆగిపోయింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఏ విధంగా చేసిందో మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు కార్గో విమానాశ్రయంతో పాటు డొమెస్టిక్ విమానాశ్రయం కూడా ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈరోజు ఏవియేషన్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి వచ్చి సర్వే అన్నీ కూడా చేసుకుపోవడం జరిగింది. ఖచ్చితంగా 3-4 నెలల్లో ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంటు, దానికి సంబంధించిన కార్యక్రమం కూడా స్టార్ట్ అయ్యి రాబోయేటటువంటి 2 సంవత్సరాల్లో ఇక్కడ ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేసి